నా కోసం ఖర్చు పెట్టే డబ్బుని మదర్ తెరెసా సేవా సదనాకి డొనేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం ఒక్క పూట ఖర్చు పెట్టే ఆ డబ్బుతో అక్కడ 50 మంది పిల్లలు భోజనం చేస్తారు. ఆ గ్యాప్ మార్చేసుకో. ఇట్స్ ఓకే. ఓకే రెడీ 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 కొంచెం రైట్ ఓకే రెడీ యా రెడీ రెడీ వన్ మోర్ రెడీ పోజ్. హాయ్ శ్రీను, హౌస్ ఇట్ గోయింగ్? హలో సార్, ఫైన్ సార్. దివ్య, ఇవాళ అయిపోతుందా? yes sir. నెక్స్ట్ జ్యువెలరీకి సంబంధించిన ఒక యాడ్ చేయాలి. కాన్సెప్ట్ రెడీగా ఉంది. అందులో ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఒంటి మీద ఏ రకమైన నగలు లేకపోవడం వల్ల ఆ అమ్మాయి అబ్బాయికి నచ్చలేదు. సో లాట్ ఆఫ్ టెన్షన్. అప్పుడు ఈ కంపెనీ నగలు తీసుకొచ్చి అమ్మాయికి వేస్తారు. వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కొప్పుకున్నాడు. హౌ డు యు లైక్ దిస్ ఐడియా? గుడ్ నో? యా. హౌ డు యు లైక్ ఇట్ శ్రీను? నాకు నచ్చలేదు సార్. ఓ, క్లయింట్కి నచ్చింది. నువ్వు కొత్త కదా, ఇలాంటి విషయాలు జడ్జ్ చేయలేవు. డోంట్ వేస్ట్ మై టైం. గెట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ. గాట్ ఇట్? yes. See you, bye. Hey guys, keep it going. Thank you, sir. ఏంటి శ్రీను అలా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది? ఎండి గారు కాన్సెప్ట్ చెప్పారు కదా, అవును. అది నాకు నచ్చలేదు. శ్రీను, డూ యువర్ డ్యూటీ. మనసుకు నచ్చబోతే నేను ఏం పని చేయలేను దివ్య. ఆ కాన్సెప్ట్ ఏంటి? నగలు వేసుకోకపోతే ఆమె నచ్చకపోవటం, వేసుకున్నాక నచ్చటం. చీప్ గా లేదు అంటే వాల్యూ నగలకే గానీ అమ్మాయికి లేదనమాట. దివ్య వెళ్దామా? నాకింకా పనుంది, నువ్వు వెళ్ళు. ఓకే, నీ పనే దగ్గర వెయిట్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. రోజంతా మాట్లాడింది చాలదా? ఆయన ఒక ఆడపిల్ల ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు. మార్నింగ్ వెంటపడి రావడం, సాయంకాలం వెంటపడి వెళ్ళడం. చూడు శ్రీను, అసలు నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? నాతో కలిసి తిరగడానికా? దొరికిన దాంతో సంతృప్తి చెందేవాడు భవిష్యత్తులో ఎదగలేడు. ఎండీ చెప్పిన కాన్సెప్ట్ బాలేదన్నావు, సరే. రేపు నువ్వే డైరెక్టర్ అయితే ఆ కాన్సెప్ట్ ఎలా చేస్తావో ఆలోచించు. అంతేగాని నా కోసం టైం వేస్ట్ చేయకు. ఇది బ్లాక్ బుక్, ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ బుక్, ఇది ఇన్స్టిట్యూట్ అడ్రస్. ఈవినింగ్ 7 to 8 క్లాస్. ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళొచ్చు, ఓకే? అదిగా దివ్య. చూడు శ్రీను, పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి ఉండాలి. కోటి రాగాలు పలికే వీణ కూడా ఉపయోగించకపోతే దుమ్ము పట్టిపోతుంది. టైము అంతే. ఉన్నప్పుడు యూజ్ చేసుకోకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు. అర్థమైందా? శ్రీను, ఇలా రా. దివ్య నువ్వు వచ్చావేంటి? నా మాట మీద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యావు. నా మాటకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు నీకోసం ఈ మాత్రం కేర్ తీసుకోవాలిగా. నాణానికి మరోవైపు ఉన్నట్టే దివ్య జీవితానికి మరోవైపు ఉంది. అదేంటంటే దివ్య ఎందుకు ఆ రోజు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. సరేనని తనతో పాటు ఇంటికి వెళ్ళాను. రా శ్రీను, రా లోపల రా, కూర్చో. ఇప్పుడు వస్తాను. నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఇంత వర్షంలో ఇవన్నీ నిన్ను ఎవరు చేయమన్నారు? ఏంటిది? పెట్టిందంతా ఇలాగే ఉంచేసా? ఏమీ తినలేదా? ఇలా అయితే ఇలా నీరస రాదు. పిలుచుకో, రా కూర్చో. దివ్య లోపల ఎవరున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మా, నిన్ను చూడడానికి శ్రీను అనే ఫ్రెండ్ వస్తాడని చెప్పానే, తనే మా అమ్మ. ఏంటమ్మా, నమస్కారం చెప్తావా? అమ్మా, శ్రీను ఎప్పుడూ నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అడిగేవాడు. ఏంటమ్మా, ఆకలిగా ఉందా? భోజనం పెట్టినా? శ్రీనుని భోంచేయమంటావా? చేస్తాడులే. అమ్మ నిన్ను భోంచేసి వెళ్ళమంటుంది.
నేను వెళ్ళి శ్రీనుకి భోజనం పెడతాను, నువ్వు పడుకో. రా శ్రీను. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానన్నా తొందరగా వెళ్ళి ఏం చేస్తావని అడిగేవాడివిగా. ఇప్పుడు అర్థమైందా? కూర్చో. నా గురించి ఎప్పుడూ ఇలా ఊహించుండవు కదూ. ఇదే నా జీవిత రహస్యం. దివ్య, నేను వెళ్తున్నాను. ఇంత వర్షంలోనా? శ్రీను! ఏంటమ్మా, శ్రీను వచ్చాడా? హాయ్ దివ్య, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కడుపు నొప్పిని అబద్ధం చెప్పి ఆఫీస్ లో లీవ్ పెట్టింది ఎందుకా? లీవ్ అడిగినప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, బయటకు వచ్చాక తగ్గిపోయింది. చూడు శ్రీను, నాకు ఇలాంటివన్నీ నచ్చావు. నన్ను అడగకుండా ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అసలు నీకు నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు నాకు చేసినవన్నీ అడిగే చేసావా? అందుకే నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఇలా చేశాను. ఇంకో విషయం, ఈ రోజు నుంచి నీకు కావాల్సిన నేనే చూసుకుంటాను. నా మాటకి ఇప్పుడు ఎదురు చెప్పొద్దు, అర్థమైందా? నా బాధ అంతా అమ్మ ఆరోగ్యం గురించే శ్రీను. నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఆ కష్టమే అమ్మని ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చింది. నేను చాలా బాధలు పడ్డాను శ్రీను. అమ్మని నన్ను ఆదరించే వాళ్ళు లేక, అభిమానించే వాళ్ళు లేక, ఒంటరిగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అమ్మ కోసం చాలా చేయాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. అందరు తల్లులు తమ పిల్లల చేతికి గోరింటాకు పెట్టడం చూసినప్పుడు, అమ్మ గుడికి వెళ్ళాలని ఆశపడ్డప్పుడు ఆశ కూడా తీర్చలేదు. హాస్పిటల్ ఒకటి ఇవ్వండి. ఈ వర్క్ చేసినప్పుడు మైకల్ ఆంజలో ఏజ్ 23 years తెలుసా? గ్రేట్. అంత చిన్న ఏజ్ లో ఇంత గొప్ప క్రియేషన్ అంటే దివ్య? రియల్లీ హ్యాట్స్ ఆఫ్. హలో సిస్టర్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? గుడ్. మందులు అవి జాగ్రత్తగా వేసుకుంటున్నావా? ఎందుకైనా మంచిది ఓసారి హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకో. సరే సిస్టర్. మందులు చెకప్ అని మాట్లాడుతుంది కదా, ఏమైందో అడగాలని అనిపించడం లేదా? అంత చెప్పాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా. సరే, ఇంతకీ ట్రీట్మెంట్ దేనికి? క్యాన్సర్కి. క్యాన్సరా? నీకా? నో, ఇంపాసిబుల్ దివ్య. ఏ, నా క్యాన్సర్ రాకూడదా? ఇంకొద్ది రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. దివ్య ప్లీజ్, జోక్ లేవద్దు. నీ క్యాన్సర్ రాదు. అది కాదు దివ్య, నీ క్యాన్సర్ రాదు. నువ్వు చావు, చావు అంతే. చచ్చుండేదాన్ని. ఈ పాటికి సంవత్సరం అయ్యుండేది. అదేంటి? సూసైడ్ అటెంప్ట్ చేశాను. కానీ నీలాంటి వాళ్ళందరినీ కలుసుకోవాలని నా నుదుటిన రాసి ఉంటే ఎలా చేస్తాను? అందుకే బ్రతికిపోయాను. అసలు చావాల్సినంత బాధ ఏమొచ్చింది? లవ్ ఫెయిలియర్. ఓ రోగ్తో పరిచయం అయింది. వాడు మోసం చేశాడు. ఏంద్రాబాయ్ స్టార్ హోటల్ అన్నారు, ఒక్కసారి కనబడతలే. బిల్లు కట్టేటప్పుడు కనపడతాయి. ఈడోడు ఈ గోపి గడ్డ ఫేస్ ఎప్పుడు మలబద్ధకున్నట్టు పెడతాడు. కాయచూరను వాడమని చెప్పరా. అమ్మయ్యా, వచ్చావా? నువ్వు రావటం కొంచెం లేట్ అయి ఉంటే మేము వచ్చే కాఫీ డబ్బులతో వీడియో కొత్త రెస్టారెంట్ పెట్టుకునేవాడు. ఏం దివ్య ఎలా ఉన్నావు? తను కలిశాడు. తనంటే? ఆనంద్. ఎందుకు నవ్వుతున్నావు? ఏ లేదు, మీరిద్దరు కలిసినప్పుడు ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే నవ్వొచ్చింది అంతే. ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది?
చెప్పు చెప్పరా. ఏముంది, తన నీ దగ్గరికి వచ్చి దివ్య నాకు క్షమించు, నేను తప్పు చేశాను, నేను మర్చిపోలేకపోతున్నాను, స్టిల్ ఐ లవ్ యూ అని ఉంటాడు. పాపం ఎంత నాటదాని మనసు కదా, వెంటనే కరిగిపోయి ఉంటుంది. దాంతో నువ్వు కూడా నేను కూడా భయంకరంగా మిస్ అవుతున్నాను అని ఉంటావు, అంతేగా? అదంతా తెలుసుకుంటే నువ్వు వచ్చిందంతే. ఛీ! నువ్వు నా ఫ్రెండివా? నిజంగా నువ్వు నా ఫ్రెండివా? సారీ, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా వాడిని చూస్తే భయం వేసేది. రోడ్డు మీద వెళ్తున్నానని కూడా ఆలోచించకుండా ఇంటి వరకు ఏడుస్తూనే వెళ్ళేదాన్ని. కానీ ఈరోజు వాడితో చాలా ధైర్యంగా మాట్లాడాను తెలుసా. ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇంతకు ముందు పిరికిదానిగా ఉన్న నాకు ఇంత ధైర్యం రావడానికి కారణం నువ్వు. ఏం జరిగినా నువ్వు నాతో ఉంటావన్న ధైర్యం అదే మాట్లాడించింది. నువ్వు నా ఫ్రెండ్ వీరా. నేను విజయవాడలో ఉన్నప్పటికీ ఇప్పటికీ నాలో ఎంతో మార్పు వచ్చింది తెలుసా. అక్కడ ఉండగా లతికను తలుచుకొని ఈ రోజే లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడో కానీ తలుచుకోవటం లేదు. దానికి కారణం నువ్వు, నీ స్నేహం దివ్య. ఈ మనసెప్పుడు అంతే శ్రీను. దెబ్బ తగిలిన చోటే నిలబడితే మానని గాయమై మరింత బాధపడుతుంది. అదే ఆ చోటు వదిలి వేరే వాళ్లతో స్నేహం చేయడం మొదలు పెడితే జరిగినవన్నీ మర్చిపోతుంది. ఇది అండు చేసే. శ్రీను ప్లీజ్ కమ్ హియర్. సార్. హిందుస్థాన్ లివర్ వాళ్ళ కొత్త ప్రోడక్ట్ కాన్సెప్ట్ రెడీ చేసావా? గుడ్. ఆ ప్రోడక్ట్ ని ఇమిడియట్ గా లాంచ్ చేయాలంట సార్. సో వి విల్ హావ్ టు షూట్ దట్ as soon as possible. కాన్సెప్ట్ నువ్వే రెడీ చేసావు కాబట్టి ఐ థింక్ నువ్వే డైరెక్ట్ చేయి. సార్ నేను నో యు విల్ బి ఏబుల్ టు డు ఇట్. దివ్య సార్, లీవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. 2 రోజులు జస్ట్ స్టే విత్ హిమ్, ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, తను హెల్ప్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ గైస్, బై. థ్యాంక్ యూ సార్. దివ్య నేను యూ కెన్ డూ ఇట్. దివ్య ఏమైంది, తెలుగున్నావేంటి? ఏం లేదే. ఎక్స్క్యూజ్ మీ, బ్లాక్ సారీ. అలా అరే లైట్ ఫీల్డ్ చూసుకున్నాయా బాబు? ఓకే రైట్ రా, రైట్ రా. దివ్య దివ్య వాళ్ళ ఫార్మేషన్ కట్టుకోలేదు. దివ్య చూడోసారి. దివ్య ఆ